ఆ ఉమ్మడి జిల్లాలో వైసీపీ నేతలు రూట్ మార్చారా? ఇన్నాళ్ళు సైలెంట్గా మెయింటైన్ చేస్తూ వచ్చిన నాయకులు తమ పందాను మార్చుకున్నారా? ఇక ఆలోచనలు లేవు, ఆలోచించుకోవటాలు లేవు అంటూ వాయిస్ రేజ్ చేస్తున్నారా? ఆ ఇద్దరు పార్లమెంటు సభ్యులపై ఒకరి తర్వాత మరొకరు వరుసగా టార్గెట్ చేయటం ఇందులో భాగమేనా? పదే పదే ఆ ఇద్దరు ఎంపీల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఫ్యాన్ పార్టీ లెక్కలేంటి? ఇంతకీ ఏదా జిల్లా, ఎవరా ఎంపీలు, వారి విషయంలో వైసీపీ వైఖరి మారటానికి అసలు కారణమేంటి? లెట్స్ వాచ్. నువ్వు రెడీ, నేను రెడీ, గానా బజానా బ్యాండు రెడీ అనే రేంజ్లో ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాలు కొనసాగుతున్నాయి. అటు కూటమి, ఇటు వైసీపీ నేతల మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్ ఇప్పుడు గుంటూరు సెంటర్లో నిప్పు పెట్టిందంతా. జిల్లాలోని ఇద్దరు ఎంపీలను టార్గెట్ చేయడమే లక్ష్యంగా ఎంచుకుంది ప్రతిపక్షం. పవర్ సెంటర్గా ఉన్న పార్లమెంట్ సభ్యులను ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. మొదట ఒక ఎంపీని లక్ష్యంగా చేసుకున్నారు. ఆ తర్వాత పక్క జిల్లాలోని మరో ఎంపీని టార్గెట్ చేశారు. వారి చర్యలు అభివృద్ధి నిరోధకంగా ఉన్నాయని ప్రతిపక్షం ఆరోపిస్తుంటే, జరుగుతున్న అభివృద్ధిని చూడలేక ఈర్ష్యతో విమర్శలు చేస్తున్నారని అధికార పార్టీ నాయకులు ఎదురుదాడికి దిగుతున్నారు. ఇలా పరస్పర విమర్శలతో అధికార ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇక వైసీపీ టార్గెట్ చేసిన వారిలో పెమ్మసాని చంద్రశేఖర్ ఒకరు. ఆయన గుంటూరు పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసిన మొదటిసారే విజయం సాధించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా అవకాశం వచ్చింది. 50 ఏళ్ల తర్వాత గుంటూరు పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసిన వ్యక్తికి మంత్రి పదవి దక్కడంతో అందరూ సంతోషించారు. అటు పెమ్మసాని కూడా మంత్రి పదవి అధిష్ఠించినప్పటి నుండి గుంటూరు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే దేశంలో రిచెస్ట్ ఎంపీగా రికార్డులోకెక్కిన పెమ్మసాని ఇటు పార్టీపై కూడా పట్టు సాధించారు. ఎప్పుడు ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. గుంటూరు నగరంలోని ఫ్లైఓవర్స్ నిర్మాణం వద్ద నుండి 20-30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పట్టాలెక్కించారు. అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ తిరుగు లేకుండా దూసుకుపోతున్న పెమ్మసానిపై వైసీపీ దృష్టి పెట్టింది. గత కొంతకాలంగా ఆయన్నే టార్గెట్ చేస్తూ ఫ్యాన్ పార్టీ రాజకీయం చేయడం మొదలెట్టింది. మొట్టమొదటగా శంకర్ విలాస్ ఫ్లైఓవర్ డిజైన్ను తప్పుపడుతూ అంబటి పెమ్మసానిపై తీవ్ర విమర్శలు చేశారు. గుంటూరు నగరాన్ని నాశనం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఆ తర్వాత తన ఇంటిపై దాడి వెనుక పెమ్మసాని హస్తముందంటూ అంబటి బహిరంగంగానే చెప్పారు. జిల్లాలో తిరుగులే నేతగా ఎదుగుతున్న పెమ్మసానిని ఒక్క అంబటి కాకుండా మాజీ ఎమ్మెల్యేలు కూడా విమర్శించడం మొదలెట్టారు. అయితే గుంటూరు పార్లమెంట్ పరిధిలో టీడీపీ నుండి 3 మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలున్నారు. మరోవైపు మంత్రుడుగా ఉన్న లోకేష్, మనోహర్ పెద్దగా జిల్లా రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం లేదు. ఇక సీనియర్ నేతలైన ధూళిపాళ్ల నరేంద్ర, ఆలపాటి రాజా వంటి నేతలు కూడా పెమ్మసానితో కలిసి పనిచేస్తున్నారే తప్ప వ్యతిరేకించడం లేదు. దీంతో పెమ్మసానికి గట్టి పట్టు దొరికింది. ఈ క్రమంలో పెమ్మసాని టార్గెట్ అంటూ వైసీపీ ఆరోపణలు, విమర్శలు చేస్తోంది. ఇదిలా ఉండగా పల్నాడు జిల్లాలోనూ పాలిటిక్స్ మారిపోయాయి. ఒక్కసారిగా అక్కడున్న వైసీపీ నేతలు నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలను లక్ష్యంగా చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలైన విడుదల రజని, బొల్లా బ్రహ్మనాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వంటి నేతలు పార్లమెంట్ సభ్యుడి తీరుపై మండిపడుతున్నారు. లావు వైసీపీలో ఉన్నప్పుడే బొల్లాతో ఆయనకు పడేది కాదు. ఇద్దరు ఎడమొహం పెడమొహం అన్నట్టు ఉండేవారు. గత ఎన్నికల సమయంలో టీడీపీలో చేరిన మరో ఎంపీ అయిన లావును 2 ఏళ్ల తర్వాత వైసీపీ నేతలంతా టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్లో ల్యాండ్ స్కామ్ జరిగిందంటూ అరెస్టు కావడం వెనక ఎంపీ హస్తం ఉందని బొల్లా ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో బొల్లాను అరెస్టు చేసి జైలుకు పంపుతారంటూ లావు చేసిన వ్యాఖ్యలతో పల్నాడు పాలిటిక్స్ వేడెక్కాయి. జైలు నుంచి వచ్చిన బొల్లా కూడా లావుని టార్గెట్ చేశారు. ఢిల్లీలో లిక్కర్ స్కామ్లు చేసిన ఎంపీ తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ బొల్లా మండిపడ్డారు. అదే సమయంలో విడుదల రజనీ కూడా ఎంపీని లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఇటు పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న గోపిరెడ్డి కూడా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల విమర్శల్ని ఇటు ఎంపీతో పాటు ఎమ్మెల్యేలు జీవీఎస్ ఆంజనేయులు, బ్రహ్మారెడ్డి, అరవింద్ బాబు తిప్పికొడుతున్నారు. తప్పు చేసిన వారిని వెనుకేసుకు రావడం ఆ పార్టీ నేతలకు అలవాటు అంటూ తెలుగు తమ్ముళ్లు ఎదురు దాడికి దిగుతున్నారు. దీంతో పల్నాడు పాలిటిక్స్ కూడా ఎంపీ చుట్టూనే తిరుగుతున్నాయి. యంగ్ అండ్ డైనమిక్ లీడర్గా పేరుగాంచిన ఇద్దరు ఎంపీలపై ఫ్యాన్ పార్టీ ఒకేసారి వ్యూహాత్మకంగా విమర్శలు చేయడం పొలిటికల్ సర్కిల్స్లో చర్చనీయాంశంగా మారింది. ఎంపీలిద్దరూ ఆర్థికంగా బలంగా ఉండడం, వారి నియోజకవర్గాలపై కూడా పట్టు సాధిస్తుండటంతో వారిని టార్గెట్
చేస్తూ వైసీపీ రాజకీయం చేస్తున్నట్టు భావిస్తున్నారు. 2 ఏళ్లలోనే ఇటువంటి పరిస్థితులుంటే రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి ప్రతి విమర్శలు చూడాల్సి వస్తుందోనని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఇద్దరు ఎంపీలను ఫ్యాన్ పార్టీ నేతలు టార్గెట్ చేయడం వెనుక బలమైన కారణమే ఉందని అంటున్నారు. వారు వారి నియోజకవర్గాలపై ఇంకా పట్టు సాధిస్తే తమ పొలిటికల్ కెరీర్పై ప్రభావం పడుతుందని, వచ్చే ఎన్నికల వరకు ఎలాగైనా వారిని రాజకీయంగా అడ్డుకోవాలని భావిస్తున్నారని పొలిటికల్ పండిట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇంకా ఎన్నికలకు 3 ఏళ్ల టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే తమ వ్యూహాలకు పదును పెట్టాలని వైసీపీ నేతలు భావించినట్టు తెలుస్తోంది. బలమైన నేతలను రాజకీయంగా ఎదుర్కొంటే ఎన్నికల్లో తమకు లైన్ క్లియర్ అవుతుందని ఆ పార్టీ నాయకులు లెక్కలేసుకుంటున్నారు. మరి వైసీపీ వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.